గుణత్రయ విభాగయోగం 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమస్పృహ రజస్యతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. మరోసారి, లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమస్పృహ రజస్యతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణం పెరిగినప్పుడు వస్తు సంపద పోగు చేయడం, విలాసంగా వస్తు వినియోగం చేయడం, అది మాత్రమే కాకుండా ఆ వస్తువు మీద లోభం మోహం పెరగడం. ఉదాహరణకి, ఒక సామాన్యుడు కారు కొనుక్కున్నాడు, దాన్ని వినియోగించుకుంటున్నాడు, బాగుంది. తనకు దగ్గర వాళ్ళు ఎవరో కారు కొనుక్కున్నారు, ఇతని కారు కన్నా అధునాతనమైంది. మెల్లగా ఆనందం తగ్గడం ప్రారంభమవుతుంది. మరింత అధునాతనమైన కారు కావాలనిపిస్తుంది, కొన్నాడు. ఇక అది ఎవరికి ఇవ్వాలనిపించదు, దానికి చిన్న గీత పడితే ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఇదే లోభం మోహం. వస్తువుని వస్తువులో చూడకపోవడం. ఇది మొదలయ్యేసరికి వాహనం మాత్రమే కాదు, ఏ వస్తువుకైనా సరే మరింత అధునాతంగా ఏర్పాటు చేసుకోవాలనిపిస్తుంది. తప్పు కాదు, కానీ అది లేకపోతే మనం ఉండలేమనుకోవడం, ఉండలేకపోవడం, వస్తువుని వస్తువులా చూడకపోవడం, ఇది తప్పు. వస్తువుని వస్తువులా ఖచ్చితంగా చూడటం అలవాటు చేసుకోవాలి. ఈ వస్తు వినియోగం ధనికులను లేదా బంగారం రూపంలో ఆడవారికి మాత్రమే కాదు, భక్తి రూపంలో మగవారికి కూడా పాకింది. భక్తి మంచిదే, స్తోత్రాలు చదువుకోవడం, పూజ చేసుకోవడం ఖచ్చితంగా మంచిదే. కానీ దానికి కూడా పెద్ద పెద్ద మైకులు, డీజేలు పెట్టి చుట్టుపక్కల వారందరిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? తమ సొంత పేరుని స్థాయికి ప్రాముఖ్యం లేకుండా స్వామిగా పిలువబడే దీక్షలో ఉండేవారు కూడా వేరే పీఠం వారికన్నా గొప్పగా చేయాలనే కోరిక, అంటే కోరిక అనేసరికి రజోగుణం వచ్చేసింది. దీక్షలో ఉన్న రోజులు పూజల్లో గడుపుతూ స్వామిగా బతికే మనం ఇతరుల అసహనానికి గురవడం ఎంతవరకు పద్ధతి? వినికిడి రూపంలో చెవులుకున్న శక్తి దేవుడే అని మనం చెప్పుకున్నాం కదా వేరే అధ్యాయంలో. అంటే దైవాన్ని పూజిస్తున్నామా, దైవాన్ని ఇబ్బంది పెడుతున్నామా అనేది ఆలోచించకపోవడమే రజోగుణం. అది అదుపులో ఉంటే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి.